సర్వేభ్యః నమస్కారः. వేదవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయే అంశం వచ్చేసి రుకారాంతః పుంలింగః పితృశబ్దః అనేటువంటి శబ్దాన్ని, రుకారాంత శబ్దం. అ ఆ ఇ ఈ ఉ ఉ రు రు ఋషులు రు, ఆ రుకారాంతం, రుకారము అంతముగా కలిగినటువంటి శబ్దము. నిజానికి ఒక చిన్న పేపర్ మనం కట్ చేసి, చిన్న పేపర్ కట్ చేసి లేదా ఒక పేపర్ తీసుకుని గాలిలోంచి మనం వదిలిపెట్టేస్తే, లేదా ఒక ఎండిపోయిన ఆకును తీసుకొచ్చి గాలిలోంచి వదిలిపెట్టేస్తే ఎంత తేలిగ్గా హాయిగా కింద పడుతుంది, అది ఇలాగా పడుతుంది కింద. అంత తేలిగ్గా పలకాలి వట్రసుడిని. నొక్కి చెప్పామంటే అది రావత్ అయిపోతుంది. ఉదాహరణకు మీకు చెప్పాలి అంటే ఇదే తీసుకుంటే, మీకు పితృ శబ్దము, రుకారము, తా కింద వట్రసుడు ఇవ్వాలి. తా రాసి గుడిచ్చి కిందన రావత్ ఇవ్వకూడదు. వినడానికి రెండు ఒకలాగా ఉంటాయి, పితృ అని ఉంటుంది, కానీ అది పితృ శబ్దము. రుకారము అంతముగా కలిగినటువంటి శబ్దం కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. రుకారాంత శబ్దము. పితృ అని పలకాలి, పితృ అని పలకాలి, పితృ శబ్ద అలా పలకాలి. మనం చాలా తేలిగ్గా పలకాలి వట్రసుడి. కాబట్టి ఇప్పుడు ఆ శబ్దాన్ని చూస్తాం. పుంలింగాల్లో మనం చూసినటువంటి అకార, ఇకార, ఉకారాంతాలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది ఈ ఒక్క శబ్దం. పుంలింగాల్లో ఈ రుకారాంత శబ్దము అకార, ఇకార, ఉకారాలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది, కాస్త వ్యత్యాసం కొద్దిగా ఎక్కువే ఉంటుంది. అంటే ఉకారం ఆధారంగా రుకారాంత శబ్దం నేర్చుకోవటం అనేది కుదరదు. దీన్ని ఇలాగే నేర్చుకోవాలి, ఇండివిజువల్గానే నేర్చుకోవాలి. కానీ మీకు ఏమైతే కామన్గా ఉంటాయని చెప్పానో, ద్వివచనంలో ప్రథమ భక్తి, ద్వితీయ భక్తి రెండు కామన్, ఈ రెండు కామన్, ఈ మూడు కామన్, ఈ రెండు కామన్గా ఉంటాయి, ఈ రెండు కూడా కామన్గా ఉంటాయి. పితృషు మీకు కామన్గా ఉంటుంది. శబ్దమే పితృశబ్దము, పితా అనే శబ్దంతో మొదలవుతుంది. దానికి మకారం చేర్చ పితరం. దీనికి కూడా నేను చెప్తాను, చిన్న గుర్తుపెట్టుకునే ఒక చిన్న పదం ఉంది. ఆ పదం మీరు గుర్తుపెట్టుకుంటే ఈ పితరం పదం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఈ పితృశబ్దాన్ని అభ్యాసం చేద్దాం. సరే, పితృశబ్దాన్ని అభ్యాసం చేసి పితృశబ్ద స్వరూపం ఏమిటి, ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం చూసేటువంటి శబ్దము పితృశబ్దం కదా. పితృశబ్దాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఒకసారి నేను పలుకుతాను, నేను పలికిన తర్వాత మళ్ళీ మనం అభ్యాసం చేద్దాం. పితా, పితరౌ, పితరః, పితరం, పితరౌ, పితॄన్, పిత్రా, పితృభ్యాం, పితృభిః, పిత్రే, పితృభ్యాం, పితృభ్యః, పితుః, పితృభ్యాం, పితృభ్యః, పితుః, పిత్రోః, పితॄణాం, పితరి, పిత్రోః, పితృషు. ఎక్కడెక్కడైతే ఈ శబ్దంలో వట్రసుడు వచ్చిందో ఈ వట్రసుడులు ప్రతిదీ కూడాను మీరు తేలిగ్గా పలకాలి. పిత్రే అన్నాను, పితృభ్యాం అంటున్నాను. చాలా అంటే చాలా తేలిగ్గా పలకాలి. వట్రసుడు అన్న ప్రతి అక్షరము, ప్రతి పదాన్ని ఎంత తేలిగ్గా పలకగలిగితే అంత తేలిగ్గా పలికితే అది శుద్ధమైన ఉచ్చారణ అనిపించుకుంటుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఈ పిత శబ్దమే మీకు పిత కదా, గుర్తుపెట్టుకోండి. రుకారాంత పుల్లింగ పితృశబ్ద అంటాము, కానీ శబ్దమంజరి మనం శబ్దం స్టార్ట్ చేసే ముందు ఏమైనా మొదలు పెడతాం, పిత అని మొదలు పెడతాం. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకుంటే పితరవు. ఎప్పుడైనా సరే మనం ఒక శ్లోకం ఎప్పుడైనా మీరు వినుంటారు. పూర్వపు సినిమాల్లో ఒక సినిమాలో ఈ శ్లోకంతో కూడా స్టార్ట్ అవుతుంది ఆ పాట కూడా. వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ద్వివచనం అంటే ఇద్దరుగా, పితరవు అంటే ఇద్దరు తండ్రులు అని అర్థం ఉన్నప్పటికీ సాహిత్యపరంగా దీన్ని ఎలా కూడా వాడచ్చు. దీన్ని పితరవు అంటే తల్లిదండ్రులు అని కూడా అర్థం. తల్లి తండ్రి, జగతః పితరౌ, తల్లిదండ్రులయ్యా ఎవరు, పార్వతీ పరమేశ్వరౌ. ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా జగత్తుకి తండ్రి లాంటి వాళ్ళు, పితరౌ. ఇది పితృశబ్దం కాబట్టి పితరౌ, పితరౌ. ఇక పితరం, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, వందే మాతరం అంటున్నాంగా. మాతరం అంటే తల్లికి వందే, వందనమయ, తల్లికి వందనం చేస్తున్నాం, వందే మాతరం. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. తల్లికి వందనం అని వందే మాతరం అనేది సంస్కృత పదం, వేదభాష.
ఇప్పుడు అర్థమైందా ఎందుకు భారతదేశంలో కొంతమంది, నేను ముట్టుకోను స్పృశించను ఎవరి పేర్లు, కొంతమంది వందే మాత్రం మేము పాడం, మా మతానికి విరుద్ధం అది అని ఎందుకంటున్నారో తెలుసా? మనం ఈ మాతృభూమిని తల్లిగా మనం భావన చేసి తల్లికి నమస్కారం చేస్తున్నాం. బహుశా తల్లికి నమస్కారం చేసేటువంటి సుగుణము, సంస్కారము వాళ్ళ దగ్గర లేదేమో, అందుకే వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారేమో. మాతరం వందే, తల్లికి నమస్కారమయ్యా. పితరం, మాతరం పితరం సమానమే, సరి సమానమే. పితృభ్యాం 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 మీకు తెలిసిందే. పిత్రోహో పిత్రోహో, ఇక్కడ పిత్రోహో వస్తే మళ్ళీ అంటే 2:3:2 రేషియో కదా చెప్పాను. ఇదిలా ఈ 2, తర్వాత 3 కామన్, తర్వాత 2 కామన్ చెప్పుకున్నాం కదా. తర్వాత పితృణాం, షష్ఠీ భక్తి బహువచనం, బహువచనం పితృణాం. ఇక పితుహు, దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలండి? పితుహు ఎప్పుడైనా శకుని పాచికలు వేసేటప్పుడు, పూర్వం మాయాబజార్ సినిమాల్లోని మీరు ఎక్కడైనా చూస్తే శకుని పాచికలు వేస్తాడు. ఏమని చెప్పి పాచికలు వేస్తాడు? పితుహు అని చెప్పి పాచికలు వేస్తాడు. అలా ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే శబ్దం రావటం ముఖ్యం. ఇవన్నీ అవసరమా చెప్పటం అంటే, మనం ఒక్కసారి చదివితే వచ్చేసి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ సంస్కృతం అంటే ఇష్టం ఉండి కానీ ప్రయత్నం చేయటంలో వాళ్ళకి సరైన ప్రోత్సాహం లేక వెనకబడిన వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని మేము పాఠం చెప్తున్నాం. వచ్చే వాళ్ళకి ఎలాగో ఒకసారి చూస్తే వచ్చేస్తుంది, కానీ అందరినీ దృష్టిలో పెట్టుకున్న పాఠం చెప్పాలి. కాబట్టి మన పాఠంలో అనేకమైన టెక్నిక్స్ మధ్యలో చెబుతూ ఉంటాం, గుర్తుపెట్టుకోవటం కోసం ఏమేమి టెక్నిక్స్. కాబట్టి పంచమి షష్ఠి ఏమిటి? పితుహు. పితుహు, ఈ పితుహు ఏమిటి? శకుని. శకుని మామ వేస్తాడుగా పాచికలు, పితుహు అని వేస్తాడుగా. ఆ పితుహు గుర్తుపెట్టుకోండి. పితుహు పితుహు. పితరి, పిత్రోహో, పితృషు. పితృశబ్దానికి షూ పెడితే పితృషు, రామశబ్దానికి షూ పెడితే రామేషు, హరిషు, గురుషు, పితృషు, ఇలా ఉంటుంది. కాబట్టి ఒకసారి మళ్ళీ నేను శబ్దం చెబుతాను. ప్రతి శబ్దం చెప్పేటప్పుడు ప్రతిసారి పదానికి నేను 2-3 సెకండ్లు గ్యాప్ ఇస్తాను. అక్కడ 2 సార్లు మీరు చెప్పండి. పితా, పితరౌ, పితరః, పితరం, పితరౌ, పితॄన్, పిత్రా, పితృభ్యాం, పితృభిః, పిత్రే, వేగం వద్దు నెమ్మదిగానే, పితృభ్యాం, పితృభ్యః, పితుః, పితృభ్యాం, పితృభ్యః, పితుః, పిత్రోః, పితॄణాం, పితరి, పిత్రోః, పితృషు. ఇది శబ్దం. ఈ పితృశబ్దం ఆధారంగా ఏం నేర్చుకోవచ్చు? భ్రాతృశబ్దం. భ్రాత అంటే బ్రదర్, భ్రాతృ నుంచే బ్రదర్ అనేటువంటి ఆంగ్ల పదం పుట్టింది. దీనికి కావాల్సినటువంటి చారిత్రక ఆధారాలు మన దగ్గర ఉన్నాయి, తర్వాత వీడియోలో మీకు చెబుతాను ఇవన్నీ. భ్రాత అంటే అర్థం సహోదరుడు, బ్రదర్. మనం బ్రదర్ అంటే మన పెద్దవాడిని బ్రదర్ అంటాం, చిన్నవాడిని బ్రదర్ అంటాం. ఓకే, బిగ్ బ్రదర్, స్మాల్ బ్రదర్ అని ఇంగ్లీష్లో అంటాం కదా. అలాగే సంస్కృతంలో భ్రాతృ శబ్దం దానికి వర్తింపజేయచ్చు. పెద్దవాడిని ఏమన్నారండి? అగ్రజః. చిన్నవాడిని ఏమన్నారండి? అనుజః. ఆ 2 అకారాంత పుల్లింగాలు. మళ్ళీ అగ్రజః రామశబ్దం లాంటిది, అనుజః రామశబ్దం లాంటిది. సహోదరః అంటే బ్రదర్తో సమానం. సహోదరుడు అంటే అదే తల్లి గర్భం నుంచి మనతో పుట్టినవాడు, మన తర్వాత కానీ మన ముందు కానీ అదే తల్లి గర్భం నుంచి పుట్టినవాడిని సహోదరుడు అంట. సహోదరుల్లో పెద్దవాడా చిన్నవాడా అని ఉండదు. సహోదరుడని పెద్దవాడిగా వాడచ్చు, చిన్నవాడికి వాడచ్చు. అలాగే భ్రాతృ శబ్దం బ్రదర్, పెద్దవాడైనా చిన్నవాడైనా భ్రాత, అది కూడా ఇలాగే ఉంటుంది. చూడండి చెప్తాను. భ్రాత, భ్రాతరౌ, భ్రాతరః, భ్రాతరం, భ్రాతరౌ, భ్రాతॄన్, భ్రాత్రా, భ్రాతృభ్యాం, భ్రాతృభిః, భ్రాత్రే, భ్రాతృభ్యాం, భ్రాతృభ్యః, భ్రాతుః, భ్రాతృభ్యాం, భ్రాతృభ్యః, భ్రాతుః, భ్రాత్రోః, భ్రాతॄణాం, భ్రాతరి, భ్రాత్రోః, భ్రాతృషు. ఇది భ్రాతృశబ్దం. అలాగే జామాత, జామాత శబ్దం కూడా అటువంటిదే.
జామాత జామాతరౌ జామాతరః జామాతరం జామాతరౌ జామాతॄన్ జామాత్రా జామాతృభ్యాం జామాతృభిః జామాత్రే జామాతృభ్యాం జామాతృభ్యః జామాతుః జామాతృభ్యాం జామాతృభ్యః జామాతుః జామాత్రోః జామాతॄణాం జామాతరి జామాత్రోః జామాతృషు. ఇది రుకారాంత పుంలింగ శబ్దం. కాబట్టి ఈ శబ్దాన్ని జాగ్రత్తగా మీరు అభ్యాసం చేయాలి. ఎందుకంటే ఇకారాంతము ఉకారాంతము వలే ఉండదు, కానీ ఇది కూడా సులువే. చెప్పాను కదా, ఎక్కడెక్కడ మనకి కొన్ని బండగుత్తులు చెప్పాను. ఏమిటి పితరవు పితరవు వాగర్ధాయ సంపృక్త శ్లోకం చెప్పాను. వందే మాతరానికి పితరం చెప్పుకోవచ్చు. అలాగే పితుహు పిత్రే కూడా చెప్పచ్చు అండి. మీకు చెప్పడం మర్చిపోయాను. పిత్రేకి ఎలా చెప్పచ్చు? లలితా సహస్రంలో మొట్టమొదటి నామం ఏమిటి? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. శ్రీమాత, దాన్ని నమఃగా మారిస్తే శ్రీమాత్రే నమః. మాత్రే శ్రీమాత్రే నమః వస్తే చతుర్థి వాడాలని చెప్పి ముందు వీడియోలో చెప్పాను. శ్రీమాత్రే నమః. మాత్రే పిత పిత్రే. మాతృశబ్దం కూడా రుకారాంత శబ్దమే. అది స్త్రీలింగంలో వచ్చినప్పుడు మనం నేర్చుకున్నాం. అది కూడా ఇలాగే ఉంటుంది. ఈ ఒక్క స్థానం ఒక్కటే భిన్నంగా ఉంటుంది. మిగతా శబ్దం అంతా దీని అచ్చుగుద్దినట్టే ఉంటుంది. మాతృశబ్దం కూడా అది మనం స్త్రీలింగం వచ్చినప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ మాత్రే వస్తే ఇక్కడ పిత్రే, అక్కడ కూడా మాతృశబ్దంలో మాత్రే వస్తుంది, ఇక్కడ కూడా పితృశబ్దంలో పిత్రే వస్తుంది. కాబట్టి ఇది శబ్దస్వరూపము. దీన్ని జాగ్రత్తగా అభ్యాసం చేద్దాం. జయతు సంస్కృతం, జయతు భారతం.